నల్గొండ జిల్లా కేంద్రంలో ఈరోజు సాయంత్రం వచ్చిన గాలి దుమారానికి చెట్లు ఆ రేకుల షెడ్లు పూర్తిగా ఎగిరిపోయిన పరిస్థితి కూడా పడుతుంది. పెద్ద ఎత్తున కూడా చెట్లు నేలమట్టమైన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా విద్యుత్ అంతరాయం కూడా నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఆ నల్గొండ జిల్లా కేంద్రంలో గొల్లగూడ ప్రాంతంలో ఉన్నాం. గొల్లగూడ ప్రాంతంలో కూడా ఆ రేకుల షెడ్లు పూర్తిగా ఎగిరిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఎక్కడ ఎన్ని ఆనవాళ్ళు లేకుండా కూడా పూర్తిగా కింద పడి పగిలిపోయిన పరిస్థితి ఉంది. వీళ్ళు జీవనాధారం చేసుకుంటూ వీళ్ళు జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా ఇల్లు కూలిపోవడంతో కూడా వీళ్ళు దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా ఎదురు చూస్తున్నట్టు పరిస్థితి ఉంది. మనం ఒకసారి లోపల కూడా వెళ్ళిపోయి చూద్దాం. మొత్తం కూడా ఏమాత్రం కూడా లేదు. చూస్తానికి కూడా చాలా బాధాకరమైన దృశ్యాలు కూడా మనం చూడవలసిన పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా చూస్తున్నాం. ఏదైతే వంట వండుకోవడానికి ఉన్నటువంటి స్టవ్ కూడా పూర్తిగా ఖరాబ్ కావడంతో కూడా ఈరోజు సాయంత్రం మేము ఎలా వంట వండుకొని తినాలి అనే వాళ్ళు దీన స్థితిలో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా గిన్నెలు కూడా ఏదైతే మధ్యాహ్నం వండుకున్నటువంటి అన్నం కూడా పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో కూడా స్పష్టంగా చూస్తున్నాం. ఏదైతే ఈరోజు సాయంత్రం 4:30 ప్రాంతంలో కూడా వచ్చిన ఆ గాలి దుమారానికి మాత్రము ఆ రేకులు మాత్రం పూర్తిగా ఎగిరిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఎంత తీవ్రత ఉందనుకుంటూ చెప్పుకోవచ్చు. ఆ సిమెంట్ రేకులు కూడా పూర్తిగా కూడా పగిలిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఈరోజు వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్ చూసిన గోడలు కూడా మొత్తము పెగిలిన పరిస్థితి కనపడుతుంది. ఒక గొల్లగూడ ప్రాంతంలో కాదు చాలా ప్రాంతం కూడా పెద్ద ఎత్తున కూడా చెట్లు మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. చెప్పమ్మా, ఏంది మీదేనా ఇల్లు? మాదేనయ్యా. మాకు మేము కష్టం చేసుకొని బతుకోలేమే. మాకు ఉన్నది ఆస్తాలు ఏం లేవు. కూలినాలు చేసుకొని బతున్నాం. ఇలా ఆదివారం అని ఇంటికాడ ఉన్నాం. ఇవాళ ఏడికి పోలేదు. పిల్లలు లేరు. ఇంకా పిల్లలు ఊరికి పోయారు. పిల్లలు ఉంటే అన్యాయం అయిపో మాకు. మేము అన్నం కూడా తినలేదు. తిందాంలే అన్న టయాన గాలి ద్వారా లేచి ఆగం గందరగోళమైంది. తలుపులు విరగటం, తలుపులు పట్టుకొని నిలబడ్డాం. మాకు ఎక్కడ తోయక అన్ని లేచి పక్కింట్లో పడ్డాయి. ఏ న్యాయం చేస్తారో ఏమన్యాయం చేస్తారో మాకు అర్థం కావట్లేదు. మాకు గుండె దడదడ అంటుంది. భయం అయినట్టుగా ఉంది. ఎంతసేపు వచ్చిందమ్మా గాలి దుమారం? ఎంతసేపు? 5 నిమిషాలు చేపట్లనే ఆగం గందరగోళం అయిపోయింది. ఇంటి నుంచి బయటికి వెళ్ళకోకుండా పెట్టే తలుపు కూడా బేడాలు ఊడిపోయి గాలి లోపలికి వెళ్ళిపోయింది. ఆగం అయిపోయింది. మీరు ఒక్కలే ఉన్నారా గాలి దుమారం వచ్చినప్పుడు? మీతో పాటు మీ ఆయన ఉన్నాడు? మా ఆయన ఉండు, మా అబ్బాయి ఉండు, మా మనోడు ఉండు. మేము 5 ఉన్నాం ఇంట్లో. ఇంకా కట్టిమలు ఎవరు లేరు. తర్వాత వచ్చారు. మేము కష్టం చేసుకొని బతుకటాలు ఎక్కడ పోలేదు ఇటువరకు. ఇదే మాకు ఈ నష్టపరిహారం ఎట్లా కట్టిస్తారో ఎలా చేస్తారో మాకు తెలియదు. దుమారానికి మేము ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం కూడా ఈ రేకుల షెడ్ నుంచి లోపల పెట్టుకుందామని మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆ కాలంలోనే నా తలకు పెద్ద భారీ ఎత్తున దెబ్బ తాకింది. నాకు ఇది చాలా విపరీతంగా, నాకు కూడా చాలా పెద్దగా దెబ్బ తాకింది. రాయి పగిలింది. మొత్తము ఈ రేకులు అనేవి మొత్తం లేచిపోయినాయి. ఇంట్లో భోజనం చేద్దామని చెప్పేసి మధ్యాహ్నం వచ్చిన సమయంలో పూర్తిగా ఇంట్లో ఉన్న రైస్ కూడా మొత్తం ఆగవైపోయింది. మేము రెక్కాడుతూనే డొక్కాడుతున్నాము. ఇలా కష్టం చేసుకుంటే రేపు వెళుతుంది మాకు. కావున తక్షణమే గవర్నమెంట్ మాకు తక్షణ సహాయం అందించగలని కోరుతున్నాము. రైట్. మొత్తంగా ఏదైతే బాధితులు చెప్తున్న పరిస్థితులు, ఏదైతే మేము పేదవాళ్ళము కష్టం చేసుకొని ఉంటేనే మాకు తిండి తినగలుగుతాం, అలాంటిది ఈరోజు వచ్చినటువంటి ఏది గాలి దుమారాన్ని కూడా మా ఇల్లు పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. మేము దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నాము. ప్రభుత్వం స్పందించి మాకు ఆర్థిక సహాయం చేయాలని కూడా వీరు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.